రిపేర్ చేస్తున్నాడు. సరే అశ్విన్. జాగ్రత్త ఆనంది. సాయంత్రం కంపెనీ నుంచి బయటికి రాగానే కాల్ చేయి. అశ్విన్ అశ్విన్ ఒక్క నిమిషం. లైన్లోనే ఉన్నాను, చెప్పు. నీతో ఒక మాట చెప్తాను, కానీ చెప్పాక నువ్వు నన్ను తిట్టకూడదు. చెప్పానంది. ఇప్పుడు నేను ఎక్కి వచ్చిన ఆటో డ్రైవర్ ఎవరో తెలుసా? ఎవరు? సుందరుణ్ణి చూసిన డ్రైవర్ అన్న. నా జీతం కవర్ పోయినప్పుడు సుందరుడు ఒక ఆటోలో వెళ్ళి వెతికి నా జీతం కవరు ఒక ఆటో డ్రైవర్ చేత పంపించాడు కదా, ఆ ఆటో డ్రైవరే. ఇప్పుడు ఆ డ్రైవర్ ఆనందితో ఏం చెప్పాడో ఏంటో. హలో అశ్విన్, వినిపిస్తుందా? చెప్పు. హలో హలో అశ్విన్, నా మాటలు వినిపిస్తున్నాయా? హలో హలో. హే, ఏంటిది? సారీ సార్, చూసుకోలేదు. హే, పోవయ్యా. ఛ! The number you are trying to call is... The number you are trying to call is... మాట్లాడుతుంటే కట్ అయిందేంటి? మళ్ళీ ఫోన్ చేస్తే కలవట్లేదు. ఏమై ఉంటుంది? రామ్మా ఆనంది, ఇక్కడ సంతకం పెట్టేసి. సార్, ఫోన్ ఆన్ అవ్వట్లేదా? బైక్ రిపేర్ చేయించుకుందామని వస్తే ఫోన్ రిపేర్కి తీసుకొచ్చింది చాలక మళ్ళీ ఆన్ అవ్వట్లేదా అని అడుగుతున్నావేంటి? సారీ సార్, మీ బండి రెడీ అయింది. ఎంత ఇవ్వమంటావు? 500 సార్. తీసుకో. మేడం, ఇంతకాలం అశ్విన్ చేసే పనులు చూసి చూడనట్టు వదిలేయడం నాకు అస్సలు నచ్చలేదు మేడం. వాడు పోయాడు అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఆనందికి కొమ్ములు వస్తున్నాయి. ఆనందిని ఇప్పుడు ఇలాగే వదిలేస్తే రేపు మరో అశ్విన్లా మారి మనకి తలనొప్పిగా తయారవుతుంది. అది కూడా చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు మేడం. ఈరోజు నేను ఆనందిని ఎలా టార్చర్ పెడతానో మీరు చూస్తూ ఉండండి. దాంతో అది కుయ్యో మరో అంటూ ఏడుస్తూ కూర్చుంటుంది. మేడం, ఈ విషయంలో మీరు ఒక ఫేవర్ చేయాలి. కనీసం ఇవాళ ఒక్కరోజైనా ఆ మహేష్ గారి ప్రొడక్షన్ ఏరియాలోకి రాకుండా చూసుకోవాలి. ఈ మాట చెప్పేద్దామని వచ్చాను మేడం. వెళ్ళొస్తాను మేడం. మేడం, ఈ ఒక్కరోజు ఆనంద్ విషయంలో ఏమీ చేయకండి. ఏంటి మేడం, మీరేనా ఈ మాట అంటుంది? ఈ ఆనంది వల్లే కదా మనకి ఇన్ని సమస్యలు. బోనస్ విషయంలో అందరి ముందు మన పరువు మర్యాదలు పోయేలా చేసింది. అలాంటి ఆనంది విషయంలో
ఇంకా సైలెంట్గా ఉండటం నా వల్ల కాదు. ఐ కెన్ అండర్స్టాండ్. బట్ నేను ఒక మాట చెప్పానంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుందని మీకు తెలుసు కదా. ఆనందికి మీరు ఇస్తానంటున్నది నార్మల్ డోస్, కానీ నేను తనకు ఒక టైం బాంబ్ ఫిక్స్ చేశాను. అది పేలడం, మహేష్ కంపెనీలో నుంచి దాన్ని బయటికి గెంటడం ఆటోమేటిక్గా జరుగుతాయి. అలాగే మేడం. నా చేత్తో నా నోరు మోయించడం కాదు, ఆనందిని సైలెంట్ చేయడానికి మీకు చేత కావడం లేదు మేడం. ఏంటి కరుణాకర్ సార్, నన్ను తిట్టుకుంటున్నట్టు ఆ ఫేస్ ఏంటి అలా పెట్టారు? అయ్యో అదేం లేదు మేడం. మిత్రా మేడం అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పుకుంటున్నాను. ఇంతకీ ఆ టైం బాంబ్ ఏంటి మేడం? పేలాక తెలుస్తుందిగా. మీరు చెప్పారు కాబట్టి అది ఈరోజు బతికిపోయింది మేడం. వెళ్ళొస్తాను మేడం. యువర్ మిస్టేకెన్ కరుణాకర్. ఆనంది బ్రతికిపోవడం కాదు, చచ్చిపోతుంది. రండి మేడం, మీకోసమే చూస్తున్నాను. దేనికన్నా? ఈ కవర్లో పార్సిల్స్ మిత్రా మేడం గారి గదిలోనే కదా పెట్టాలి. నోనో, ఈ రోజు నుంచి ఎలాంటి కవర్స్ అయినా పార్సెల్స్ అయినా మహేష్ గారు క్యాబిన్లో పెట్టాలని మిత్ర మేడం గారు మెయిల్ చేశారు. కాబట్టి ఇవన్నీ మహేష్ గారి క్యాబిన్కే తీసుకెళ్ళన్నా. అలాగే మేడం. సెక్యూరిటీ సార్, ఆ పార్సిల్ ఏంటి? అది ఆనందికి వచ్చింది సార్. అవునా? ఇలా ఇవ్వు.